హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే మేము లేచేసరికి స్నో ఎలా అంటే ఒక 40 to 50 సెంటీమీటర్స్ హైట్ పడిపోయింది. అంటే మన నడుముల్లోకి పడిపోయింది. ఎక్కడ కూడా వెహికల్స్ ఏమి కూడా చూడటానికి కూడా ఏమీ లేకుండా అనమాట. మీరందరూ కూడా ఇండియాలో హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే మేము కెనడాలో ఎలా ఫైట్ చేసామో, అంటే ఎలా యుద్ధం చేసామో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఒక స్మాల్ వీడియో మాత్రమే ఇది. ఇలా జరిగిపోయిందంటే ఇంకా చాలా ఉన్నాయి మా విలేజ్లో. చూడండి, పొద్దున్నే వెహికల్ వచ్చేసింది, స్నో వెహికల్. ఎందుకంటే మా కారులో బయటకు తీద్దామని కానీ తీయలేని పరిస్థితి అనమాట. నా కారు మంచులో కూడా కూరుకుపోద్ది అనమాట బయటకు తీస్తే. అందుకని నేను ముందుగానే ఒక స్నో వెహికల్ని పిలిపించేసి స్నో వెహికల్ క్లీన్ చేయించాను. మీకు ఇదిగో చూడండి, ఇక్కడ వెహికల్ చూడండి, మంచు కొండలోకి ఎలా ఇరుక్కుపోయిందో. ఆ కారు దాదాపు ఎంతసేపు నుంచి కష్టపడుతున్నాడో పాపం. ఆ కారు అయితే బయటకి అయితే వస్తలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక కారు మంచులో కూరుకుపోయి ఆ కారు ముందుకెళ్తలేదు, వెనుకెళ్తలేదు. దాదాపు నేను చూస్తున్నాను అర్ధ గంట నుంచి తను కష్టపడుతున్నాడు. ఎంతసేపు చేసినా కారు వెనక్కి ముందు కూడా వెళ్ళలేదు. వాడిని బాగా చూడలేక నేనే షవల్ తీసిపోయి ఇచ్చాను. ఆ షవల్ తోటి తన కారు క్లీన్ చేసుకొని మినిమం 1 hour తర్వాత ఆ కారు స్నోలోంచి బయటకు వచ్చింది. అంతా అంటే అంత భయంకరంగా ఉంది. అక్కడ చూడండి మా రోడ్లు మొత్తం ఎలా ఉన్నాయో. మా కంపెనీకి వెళ్తున్నాను, నేను కారులో వెళ్తున్నాను. చూడండి, రోడ్ అయితే ఎక్కడ కూడా కంటికి చూద్దామని కనిపించట్లేదు, అంతగా స్నో ఉంది. నేనైతే రోడ్డు మధ్యలోనే వెళ్తున్నాను, ఎందుకంటే రోడ్డు చివరికి వెళ్తే అసలు ఎక్కడ ఎడ్జ్ ఉందని కూడా తెలియదు అన్నమాట. ఎందుకంటే అక్కడక్కడ ఫైర్ సేఫ్టీ అలారమ్స్ కూడా ఉంటాయి, అవి తగిలితే కారు పాడవుతుందని చెప్పేసి నేను రోడ్డు మిడిల్లో వెళ్తున్నాను. ఇంకా అంతేగా చాలామంది స్నో క్లీన్ చేసుకునే వాళ్ళు అయితే ఆ స్నో రిమూవల్ వెహికల్స్ మరియు ఇంకా వేరే స్నో రిమూవల్ మ్యాన్స్ని పిలిపించుకొని ఈ స్నో మొత్తం కూడా క్లియర్ చేసుకున్నారు. ఇంకా నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, కెనడాలోని తెల్లోళ్ళకి అయితే ఈ చలి అంటే చాలా ఇష్టము. వాళ్ళు చూడండి, ఒక లేడీ సింగిల్గా మేమందరం ఈ కారులో ఉండి చలికి వణికిపోతూ ఉంటే హ్యాపీగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టుగా అనిపించింది అంట. ఎందుకంటే ఈరోజు మా దగ్గరున్న వెదరు -35 degrees. మీరు అంచనా వేసుకోండి, -35 degrees అంటే ఎలా ఉంటుందో. ఇండియాలో 13-12 degrees వెదర్కి వెళ్ళిపోతేనే అమ్మో చలి 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 అని మొత్తుకుంటాం. కానీ ఇక్కడ ప్రజలతో మేము -35 degreesలో ఉంటున్నాము. అంటే చూడండి, అంచనా వేసుకోండి. అసలు ఆ చలికి అనేది అంత భయంకరంగా ఉంది. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా స్లోగా వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఇక్కడ ఏమి కూడా కనపడవు. అంతా తిరిగి వచ్చేసరికి నా కారు తీర వచ్చేసరికి అందరం వచ్చేసరికి మా ఇంటి ముందు ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయిన కారును తీయడానికి అయితే నాకు మినిమం 1.5 hours పట్టింది. నేను మా ఇద్దరు పిల్లలను కలిసి కష్టపడితే 1.5 గంటలు కష్టపడితే ఆ కారు బయటకు వచ్చింది. అంతగా పడిపోయింది వాళ్ళ స్నో అన్నమాట. ఈ స్నో కష్టాలు అయితే నాకు చాలా అనిపించింది. ఇలా ఫైట్ మామూలుగా వాళ్ళందరూ హ్యాపీగా ఇండియాలో మేము సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే మేమైతే ఈరోజు ఈ స్నోలోనే ఈ స్నోతో ఫైటింగ్ చేసుకోవడం సరిపోయింది. అలా ఉంది ఇక్కడ కెనడాలో మా పరిస్థితి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మరొక వీడియోలో ఎల్ఎంఐకి సంబంధించిన ఒక న్యూస్ ఒకటి వస్తుంది January 26 నుంచి. ఆ న్యూస్కి సంబంధించిన వీడియో కూడా మీకు చేస్తాను. ఆ వీడియో చూసేసి మీకు ఎల్ఎంఐకి ఎలా చేసుకోవాలి, దాని ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా అనేది కూడా మీకు అవన్నీ కూడా వివరిస్తాను. ఈ వీడియో కూడా ఎవరు మిస్ కాకుండా చూడండి. మీకు వీడియోస్ లేట్ అవ్వచ్చు, కానీ లేటెస్ట్ టాపిక్ తోటి కొత్త టాపిక్లతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.